తప్పు చేయకు తరుణి. మీ తాతయ్య చాలా పెద్ద మనిషి. నువ్విలాంటి పని చేసావని తెలిస్తే ఆయన ఊర్లో తలెత్తుకుని తిరగలడా చెప్పు? ఏ ఉన్నా సరే మనం ఒప్పించాలి, పోరాడాలి. కనీసం మాట్లాడని కూడా లేదు, ఒక చిన్న ట్రై కూడా చేయలేదు. ఇలా అందరిని వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నేను శివని మనసులో పెట్టుకొని ఆ పవన్ ఎలా పెళ్లి చేసుకోమంటావక్క? నేను ఆ పెళ్లి చేసుకుని వాడితో బ్రతకలేనక్క. శివ కూడా అది తట్టుకుని బ్రతకలేడు. అప్పుడిద్దరం బ్రతుకుంటే ఏ ఉపయోగం? ఏమైందమ్మా? ఏం బాబు, ఆ అమ్మాయిని తీసుకుని పారిపోదాం అనుకుంటున్నావా? ఏ తరుణి, ఏం చేస్తున్నావు? ఏ పవన్, తరుణి శివాని ప్రేమిస్తుందంట. అందుకే వాడితో వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయే వాళ్ళిద్దరూ ఈ ఊరి నుంచి వెళ్ళిపోవడానికి సాయం చేస్తుంది. ఏమ్మా, మేమందరం నిన్నెంతగా నమ్మాము, నువ్వు ఇంత పని చేసావేంటి? నీకు కూడా ఇందులో భాగముందా ఏంటి? ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? చూసావా మామ, తరుణ్ ఊరు వదిలేసి వెళ్ళిపోతాను అంటుందంట. అందులో ఈ అమ్మాయి దానికి హెల్ప్ అట. ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? ఏదో చాలా ఏళ్లుగా మా అన్నతో వ్యాపారం చేస్తున్నారు కదా అని పెళ్ళయ్యేంత వరకు ఉండిపోమంటే పెళ్లిని జరగనేయకుండా చేయాలని చూస్తున్నారా మీరు? చచ్చా, మేమేం చెయ్యలేదే. మేమేం తప్పు చేయలేదే. ఏంటి నటిస్తున్నావా? నీ నటన నమ్మటానికి మేమెవ్వరం రెడీగా లేం. అందరూ పెద్ద ఫ్రాడ్ చేసే కుటుంబంలో ఉన్నారే. అన్నా, వీళ్ళతో మీరు బిజినెస్ చేయకూడదని మీరు తీసుకున్నది చాలా కరెక్ట్ నిర్ణయం అన్నా. నిన్ను కంపెనీకి పిలిచి అవమానించిందే కాకుండా ఇవాళ ఊరందరి ముందు తల దించుకున్నట్టు చేస్తున్నారు. వీళ్ళని అసలు ఊరికి వదిలిపెట్టకూడదన్నా. అందరిని మెడ పట్టుకుని బయట గెంటేయాలన్నా. తొందరపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఈ అమ్మాయి మంచి కోసం నేను... ఏ యాపు, మా తరుణికి ఏది మంచి ఏది కాదు అని మా అయ్యగారికి తెలీదా? నువ్వు వచ్చి చెప్పాలా? నువ్వు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు. బయలుదేరు, ముందు నువ్వు బయలుదేరు. బాబు, కాస్త ఓపిక పట్టు. బంగారి, ఏంటిది? అంటే అమ్మా, అది నేను ముందే వద్దు అని చెప్పాను కదా, అయినా ఎందుకు? ఇంత జరిగాక మనం ఇక్కడ ఉండకూడదు. మా వల్ల ఈ పెళ్లికి ఎలాంటి ఇబ్బంది రాదు. బంగారి, రవిని పిలు, బయలుదేరదాం. ఒక్క నిమిషం. రారా. వీడు ఎవడో చూస్తున్నారా? చెప్తాను. మహాదేవయ్య గారికి ఆస్తి బోలెడంత ఉంది. ఆ అమ్మాయిని చేసుకున్నాడంటే వాడింటికి అల్లుడవుతాడు. మొత్తం ఆస్తి లేపేద్దామని ఖచ్చితంగా ప్లాన్ ఉంటుంది. మహాదేవయ్య గారికి ఆధారం చెప్తే కరెక్ట్గా ఉంటుంది. ఆయన కూడా నమ్మరు. ఏదైనా ఒక ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. ఏం చేద్దాం? నువ్వు వెళ్ళి కిచెన్లో ఉన్న సామాన్లని అలాగేనయ్యా. పో. లోపలికి ఎలా వెళ్ళాలి? ఒకసారి ఏంటి బాబు? ఒకసారి రండి. ఏం కావాలి? అక్కడ ఏంటన్నా అందరూ లైన్లో నించున్నారు? అయ్యగారింటికి రోజు పని కోసం అని నిలబడే వరుస బాబు. ఓ, పొలం పనులు, ఇంటి పనులు అని ఆయన రోజుకి 5 నుంచి 10 మందిని పనికి పిలుస్తారు. ఒక రోజు కూలి 500 ఇస్తారు. ఈ రోజు ఎవరికి రాసుందో?
ఇప్పుడు లోపలికి వెళ్ళి పని అడగడమే, అదే కరెక్ట్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దాం. ఎందుకైనా మంచిది ముఖానికి టవల్ కట్టుకుందాం, అడిగితే ఏదో కారణం చెప్పేయచ్చు. నువ్వు బయలుదేరు. అయ్యా నమస్కారం అయ్యా. ఏబ్బా, ఎవరు నువ్వు? అయ్యా నేను ఈ ఊరోనేనయ్యా. ఈ ఊరా? నేను నిన్ను ఎప్పుడు చూడనేలేదే. అయినా ముఖం ఎందుకు కప్పుకునున్నావు? అది నాకు దుమ్ము పడదయ్యా, అందుకే. అలాగా? రేయ్, దుమ్ము పడని వాడికి ఏ పని ఇవ్వమంటావురా? అయ్యా మీరే పనిచ్చినా చేస్తానయ్యా. లేదు లేదు, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు బయలుదేరు. అయ్యా 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 ఒక నిమిషం అయ్యా, అలా అనకండి అయ్యా. ఇంట్లో చాలా కష్టపడుతున్నారయ్యా, తినడానికి బియ్యం కూడా లేదయ్యా. తమరు పనిస్తేనే మా ఇంట్లో ముద్ద తింటారయ్యా. సరే, ఎవరబ్బాయి నువ్వు? అయ్యా పక్క ఊళ్ళో చిదంబరం అని ఉన్నారు కదా. చిదంబరం? అతను ఎవరు? అదే అయ్యా కుమార్ బావా. కుమార్ బావనా? వాడితో నిన్ను ఎప్పుడు చూడనేలేదే. అయ్యా మీరెలా చూస్తారులేండి అయ్యా, నేను పని కోసమని బయట ఊరికి వెళ్తూ ఉంటాను కదయ్యా. ఇక్కడైతే మీరు పనిస్తారు, 3 పూట్ల అన్నం పెడతారు, దేవుడు లాంటి మనిషి అని చెప్పారు. అయ్యా మిమ్మల్ని నమ్ముకుని వచ్చానయ్యా. సరే సరే, కరెక్ట్గానే చెప్పారు కానీ నువ్వు లోపలికి వెళ్ళి ఇల్లంతా శుభ్రం చేయిపో. టకటక చేసేస్తానయ్యా, చాలా సంతోషం అయ్యా. ఏయ్, అయ్యయ్యో ఏం చేస్తున్నావు నువ్వు? నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, ఒక్కో రూమ్ తుడుచుకుంటూ పోతూనే ఉన్నావు. ఏం లేదండి, ఇంటి పనికని వచ్చాను. అయ్యగారి ఇల్లంతా శుభ్రం చేయమని చెప్పారు, అందుకే. అది సరే, ముఖానికి గొడ్డెందుకు కట్టుకున్నావు? అది నాకు దుమ్మంటే కొంచెం పడదు. దుమ్ము నీకే కదా పడదు, నాకేం పర్వాలేదు. గుడ్డతి మొహం చూపించు. ఏయ్, నువ్వు ఈ ఊరోళ్ళగా లేవే. అన్నా కరెక్ట్గా చెప్పారన్నా, సూపర్ డూపర్ తెలివన్నా నీకు. ఏయ్ చైతి, ఏంటి ఐస్ చేస్తున్నావా? ఎవర్రా నువ్వు? ఏ ఊరు నుంచి వచ్చావు? ఎందుకని ఇంట్లోకి వచ్చావు? యా ఇంట్లో పని అన్నారు, దానికే వచ్చానన్నా. తెలియని వాళ్ళని అయ్యే పనిలో పెట్టుకోరే, నిన్నెలా? నా మొహం చూసి చాలా అమాయకంగా ఉన్నాడు అబ్బాయి అని చెప్పి పనిలో పెట్టేసుకున్నారన్నా. లేదే, నీ మొహంలో ఫ్రాడ్ లక్షణాలే ఉన్నాయే. ఏయ్, మీదే ఊరు? ముందు అది చెప్పు. నాది పక్కూరే అన్నా.